వాటికి సో మనం ఏం చేద్దాం, ఇక్కడ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకోవాలి. సో 3 + x = ఎంత వస్తుంది ఇక్కడ? సో ఇక్కడ ఏముంది, ఇది 19 అండి. ఇది సో 19/5. సో ఇది 19/5 కదా. సో ఈ రెండు వాల్యూస్ని కలిపితే ఈ వాల్యూ రావాలి. సో మనకు చూద్దాం, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నారు కాబట్టి సో ఈ క్వశ్చన్ మార్క్ మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సో 3 + x = 19/5. సో ఇక్కడ రాసింది అదే కదా. సో x = చేసుకుందాం. సో మనం 19/5 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. సో 3ని అవతలకి పంపిస్తే ఏమొస్తుంది, మైనస్ వాల్యూ వస్తుంది కదా. సో x = 19/5 - 3. సో ఇక్కడ 5 అనేది బైలో ఉంది కాబట్టి సో మనం ఎల్సిఎం తీసుకుందాం. సో 19 - 5 × 3 ఎంత వస్తుంది, 15. సో 19 - 15/5. సో 19 - 15 ఎంత వస్తుంది, 4/5 వస్తుంది కదా. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్.